ఈ ఆక్షేపణ చేసే వాళ్ళ మతాల్లోకి వెడితే, అమ్మయ్య కన్యకకి పిల్లలు పుట్టడం ఏమిటయ్యా అని అడిగితే దానికి ఏమిటి సమాధానం? వీళ్ళు ఏమన్నా తెలుసా, కన్యకటండి పురుషుని యొక్క సంభోగం లేకుండా కంటుందటండి. ఇది సాధ్యమేనా? ఇది ఎక్కడ సాధ్యం అండి అంటున్నారా లేదా? మీ బైబిల్ అందరి గురించి ఎందుకయ్యా? ముందు నువ్వు బైబిల్ని ఎవరైతే యేసుప్రభుని రక్షకుడుగా నమ్ముతున్నావో ఆ రక్షకుడు ఆయన పుట్టికే సరైంది కాదు. అది కథ. ఏంటి? కన్యక గర్భవతి అవడం అంటే కథట. అవునా? అంటే కన్యక గర్భవతి కాదా? కన్యక గర్భవతి కాదట, కాలేదట. ఎందుకంటే పురుషునితో సంభోగం లేకుండా ఎక్కడైనా కన్యక కనగలదా? ఇది సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. దానికి ఈరోజు శాస్త్రం పెట్టిన పేరే IVF. అంటే ఏంటి? సెంట్రల్ విజయవాడలో కూడా చాలా ఉన్నాయి. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అన్నారు దాన్ని. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే కృత్రిమ గర్భధారణ. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? అయితే మరి ఇప్పుడు కొన్ని విషయాలను ఏమండి ఇప్పుడు మీరు చూడాలి. ఒక మనిషి పుట్టుకకు కారణం, బాగా వినండి చెప్తున్నాను. ఒక మనిషి, మీరు నేను, సమాజంలో ఏ మనిషి అయినా పుట్టాలి అంటే పురుషునిలో నుంచి శుక్రకణం కావాలి, స్త్రీలోని ఒక అండం సిద్ధంగా ఉండాలి. పురుషునిలో నుంచి వచ్చే శుక్రకణం తల్లిలోనికి ప్రవేశిస్తే ఆ తల్లిలోనికి వెళ్ళినది ఫలదీకరణం చెందితే అదేనండి పిండంగా మారుతుంది. ఈరోజు మనం జన్మ జరిగింది అలాగే. అంటే ఒకరి జన్మ తల్లి గర్భంలో ఆరంభం కావాలి అంటే ఏమండి? శుక్రకణం కావాలి. శుక్రకణం కావాలి. మనమంతా మన తండ్రులలో నుంచి తల్లులలోనికి వెళ్ళాం. అందుకే పెళ్ళైన తరువాత ఎందుకు అప్పటి వరకు గర్భవతులు కాని వాళ్ళు పెళ్లి అయిన తరువాత ఎందుకు వాళ్ళు గర్భం దాలుస్తున్నారు అంటే పెళ్లిలోనే ఉంది మ్యాజిక్. ఏం జరుగుతుంది? తండ్రిలో నుంచి శుక్రకణాలుగా మనమంతా బయలుదేరుతున్నాం. శాస్త్రం ఒప్పుకున్నది ఇది. అలా బయలుదేరిన మనం తల్లిలోనికి వెళ్ళి తల్లి విడుదల చేసే ఒకే ఒక అండాన్ని కలవడానికి కోట్ల శుక్రకణాలు పోటీ పడితే అందులో ఒకే శుక్రకణానికి తల్లి అండం అవకాశం ఇస్తే ఏ శుక్రకణం అయితే ముందుగా తల్లి అండంలోనికి ప్రవేశిస్తుందో అక్కడ ప్రారంభమవుతుంది మనిషి జన్మ. సృష్టికర్త మనిషి శరీరంలో ఈ శుక్రకణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఈ శరీరాన్ని ఎవరు కలుగజేశారు? నేలమంటితో దేవుడని యెహోవా మనిషిని నిర్మించాడు. మనిషిని నిర్మించడానికి తండ్రి కారణం కనుక ఈ శరీరంలో ఉన్న శుక్రకణాలు కూడా దేవుని సృష్టే. తల్లి అండంలో ఉన్నది కూడా దేవుని సృష్టే. లోకాలు పుట్టక మునుపు ఉన్న యేసుక్రీస్తు వారు భూమి మీదకి మరియమ్మ గర్భంలోనికి రావటం కోసం ఏం జరిగిందో తెలుసా? ఆ మహాశక్తి స్వరూపుని ఒక చిన్న శుక్రకణంలోనికి పెట్టి ప్రవేశింపచేసి తల్లి అండంలోనికి పంపించాడండి. అది పరిశుద్ధాత్మ దేవుడు చేసిన అద్భుతం. అది శక్తది. అంటే యేసుక్రీస్తు వారిని మోయడానికి ఒక గర్భాన్ని ఇచ్చింది తల్లి మరియమ్మ. ఆయనకి తండ్రితో పని లేదు. ఎందుకంటే భూమి మీద మనం రావడానికి తండ్రులు కావాలి. కానీ ఆయన పరలోకంలోని సృష్టి పుట్టక మునిపే ఉన్నవాడు. పరలోకం నుంచి భూమి మీదకి రావడానికి ఆయన కావలసింది ఒక తల్లి గర్భం, మాతృమూర్తి గర్భం. అందుకు కన్యను ఎంచుకున్నాడు ఆయన. అంటే పురుషుని ప్రమేయం లేకుండా, బాగా వినండి, పురుషుని ప్రమేయం లేకుండా అండంలోనికి శుక్రకణాన్ని పంపించొచ్చా? ప్రశ్న. వాళ్ళు అంటారు, ఏంటి మీ యేసు ప్రభు శుక్రకణంగా లోపలికి వెళ్ళిపోయాడా? అవునరా. ఇది సాధ్యమేనా? ఎస్, సాధ్యమే. దానికి ఈరోజు శాస్త్రం పెట్టిన పేరే IVF. అంటే ఏంటి? సెంట్రల్ విజయవాడలో కూడా చాలా ఉన్నాయి. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అన్నారు దాన్ని. ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అంటే కృత్రిమ గర్భధారణ. ఎలా జరుగుతుంది అనుకుంటున్నారా? ఓకే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. మీరు అందరూ చూడాలి. చూడండి, ఇది కనబడుతుంది, తోక పురుగులా కనబడుతుంది. అదే శుక్రకణం. ప్రాక్టికల్గా చూపిస్తానికి సాక్ష్యం, రుజువు. ఏమండి?
ఏదో చిన్న దోమలా కనబడుతుంది, చూసారా? కనబడుతుందా మీకు స్క్రీన్ మీద? బాగా కనబడుతుంది, వెరీ గుడ్. తోక పురుగు అదిగోండి, ఒక చిన్న నీడిల్ ద్వారా, సూక్ష్మమైన నీడిల్ ద్వారా దాన్ని లోపలికి తీసుకున్నారండి. లోపల జాగ్రత్తగా ఉంచారు ఆ సూదిలో. శుక్రకణం ఇదిగోండి కనబడుతుంది, చూసారా? ఇది అండం, మర్చిపోకండి. శాస్త్రీయ నిజం, ఇది తయారు చేసిన సినిమా మూవీ కాదు, ఇది ఒరిజినల్. అండం అంటే అలాగే ఉంటుంది, అండం గుండ్రంగా బంతిలా. తల్లిలో మాత్రమే ఉంటుంది ఇది అండం. ఇప్పుడు తల్లిలో ఉన్న ఈ అండంలోనికి ఏం చేస్తున్నారు జాగ్రత్త చూడండి. అండములోనికి ఇప్పుడు ఆ సూదిలోనికి తీసుకున్న తోక పురుగు లాంటి శుక్రకణం అందులోనే ఉంటుంది ఆత్మ, శుక్రకణం. ఏమండి ఏం జరుగుతుందో చూడండి. ముందు దాన్ని పట్టుకోవాలి, అండం కదిలిపోతుంది, కదిలిపోతున్న అండం. ఇది కంటికి కనిపించదు సుమా, పవర్ఫుల్ మైక్రోస్కోప్ కింద చూస్తుంది. మీ కంటికి మానవ నేత్రాలకు కనిపించదు ఇది. అందుకే అండాన్ని జాగ్రత్తగా అదిమి పెట్టి, ఏమండి అదిమి పెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు చూడండి. ఇప్పుడు ఆ సూదిలో ఉంది ఏంటి? చిన్న తోక పురుగు, అదే శుక్రకణం. అదిగోండి నల్లగా నల్లగా కనబడుతుంది, చూసారు? ఇగోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను, అదిగోండి. ఇప్పుడు దాని లోపలికి పంపిస్తున్నారు చూడండి. ఇదే IVF అంటారు దాన్ని. ఈరోజు చాలా మంది తండ్రులు పిల్లలు కనలేకపోతే శుక్రకణాలను అలాగే సేకరించి అండంలోనికి ప్రవేశపెట్టే పద్ధతి అంటారు దీన్ని. ప్రపంచమంతా ఒప్పుకునే శాస్త్రీయమైన పద్ధతి ఇది. అదిగోండి లోపలికి గుచ్చారు అండంలోనికి. ఇప్పుడు చూడండి, అదిగోండి వెళుతుంది, కనబడుతుంది మీకు? ఇదిగోండి వెళుతుంది, చూసారు ఇక్కడ? అదిగోండి వచ్చేసిందండి లోపలికి. ఇప్పుడు ఆ సూదిని ఇంజెక్షన్ బయటికి తీసేస్తున్నారు చూడండి. ఇక్కడ ఆరంభమైందండి జీవితం. దీన్ని ఏమన్నారు? సరోగసి. సరోగసి అనే పదం విన్నారు మీరు? సరోగసి అంటే ఏంటి? అద్దెకు గర్భం. అద్దెకు గర్భం ఇవ్వడం అండి. అంటే యేసుక్రీస్తు వారిని ఆ శుక్రకణంలోనికి ప్రవేశపెట్టి, దీనికి తండ్రి సంబంధం లేదండి, ఏ తండ్రి అయినా కావచ్చు, ఏ పురుషుని నుంచి శుక్రకణం అనేది ఇవ్వచ్చు. మనం అనుకున్న తల్లిలోనికి ప్రవేశపెట్టొచ్చు. అది ఈ రోజున శాస్త్రం. ఓకేనా? అదేనండి, దాని పెట్టిన పేరే సరోగసి. ఓకే, చూడండి ఇప్పుడు ఏం జరుగుతుందో. పిల్లలు కావాలని ఏ తల్లి అయినా అనుకుంటే, కన్నీరు పెట్టుకుంటే, అయ్యో నాకు గర్భం రావట్లేదు అని అనుకుంటే, అప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళితే వీడియో, ఏమండి ఒకవేళ ఆ తల్లి ఏ కారణం చేత గర్భం పోయింది అనుకోండి, అనుకుందాం, అంటే గర్భం చెడిపోయింది అనుకోండి. గర్భసంచి అంటారు దాన్ని. గర్భసంచి చెడిపోతే తీసేస్తుంటారు చాలా మందికి, యూటరస్ క్యాన్సర్లే రావడం వల్ల. గర్భసంచి తీసేశారు అనుకోండి, పిల్లలు పుట్టరు ఇంకా. అలా ఏ కారణం చేత, ప్రమాదం వలనో, యాక్సిడెంట్ వలనో, ఏ ఆపరేషన్ వలనో ఒకళ్ళు గర్భం పోయింది. ఇప్పుడు ఆవిడ ఎప్పుడంటే ఇప్పుడు చూడండి, ఇక్కడున్న ఈ వ్యక్తికి బొమ్మ రూపంలో చూపిస్తున్నాను మీకు. ఇక్కడున్న వ్యక్తికి లోపల ఉన్న గర్భసంచి పోయింది. మరి ఇప్పుడు పిల్లలు కావాలి ఆవిడకి. ఎలా? భర్త ఏమో ఉన్నాడు, శుక్రకణం ఆయనలో ఉంది, కానీ తనలోనికి ప్రవేశపెట్టడానికి గర్భసంచి లేదు, పోయింది. అందుకు ఇంకొక తల్లి దగ్గరికి, ఇంకొక స్త్రీమూర్తి ఎవరినైనా తీసుకోవచ్చు. ఆరోగ్యవంతురాలని ఏ స్త్రీలోనైనా సరే ఏముంటో తెలుసా అండి? గర్భం. ఆ గర్భసంచిలోనే తయారవుతుందండి అండం. అండం అదిగోండి, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్, IVF అని చెప్పానే, ఇదేనండి, ఇదే. అప్పుడు ఏం జరుగుతుంది చూడండి. ఇప్పుడు బొమ్మల రూపంలో మీకు కనబడుతుంది చూడండి. అదిగోండి, ఎవరో ఒక స్త్రీని, ఆమెలోనున్న అండాన్ని తీశారు. ఎగ్ అదే అండం అన్నాను కదా, అదిగోండి అది ఒక తల్లి నుంచి తీశారు. పురుషునిలో నుంచి శుక్రకణం, అదిగోండి తోక పురుగు, ఈ రెండింటిని భద్రపరిచుంచారు. అప్పుడు ఏం చేస్తారు? ఇందాక మీరు చూసిన ఒరిజినల్, ఇది బొమ్మ, లోపలికి ప్రవేశపెట్టారండి. దీనిని తల్లి, ఇదే గర్భాశయం, తల్లి యొక్క గర్భాశయం, యూటరస్ అంటారు దాన్ని, గర్భసంచి. అందులోనికి ప్రవేశపెడితే ఆ తల్లి బిడ్డకు జన్మనిస్తుందండి. ఆమె చెడిపోవలసిన పని లేదు. నిజంగా ఈమె అసలు పురుషునే ఎరగదు, చూసారా? ఇక్కడ ఈమె ఎవ్వరికి వివాహం కాలేదు, ఈమె కన్యకే. ఈమె కన్యకైతే ఈమె తన గర్భాన్ని అద్దెకిచ్చింది. అమ్మా నీకు డబ్బులు ఇస్తాను తల్లి, నీ గర్భాన్ని అద్దెకి ఇవ్వగలవా? ఇస్తానమ్మా. నీలో నా భర్త శుక్రకణాన్ని ప్రవేశపెడతాం నీలో ఉన్న అండంలోనికి. అప్పుడు నీకు 9 మాసాల్లో 12 బిడ్డ పుడతాడు. ఆ బిడ్డను మాకు ఇస్తావా అమ్మా?
ఇస్తాను తల్లి. అలా గర్భం ధరించి ఇదిగోండి ఒక బిడ్డని ఇవ్వగలుగుతుంది. ఏమండి, సరోగసి అన్నారు దాన్ని, సరోగసి. నిజమా? ఇది సాధ్యమా? సాధ్యమే. అంటే కన్యక పురుషుని ఎరుగకపోయినా, జాగ్రత్తగా వినండి, పురుషునితో సంబంధం లేకుండానే, పురుషునితో సంభోగం లేకుండానే ఏ కన్యకనైనా శాస్త్రీయంగా గర్భవతిని చెయ్యవచ్చు. నమ్మరు కదా నా మాట? నమ్మరు మీరు. ఇప్పటివరకు బొమ్మలు చూశారు, కానీ ఇప్పుడు నిజాన్ని మీకు చూపిస్తాను. అదేంటంటే వార్త. వార్త ఏంటా వార్త? ఏమండి, చూడండి వార్త. ఇది పేపర్లో వచ్చిందండి. ఒక గర్భవతి అయిన తల్లి కనబడుతుంది. ఉమెన్ హూ హ్యావ్ నెవర్ హ్యాడ్ సెక్స్, అంటే ఏ పురుషునితోనూ సంపర్కం లేకుండా, సంభోగించకుండా, శారీరకంగా కలవకుండా, గివ్ వర్జిన్ బర్త్ త్రూ IVF, అంటే కన్యకులుగా ఉంటూ ఏ పురుషునితో సంభోగించకుండానే తన గర్భంలో నుంచి ఒక బిడ్డను కనగలదు. ఎవరు? వర్జిన్ అన్న చూడండి, వర్జిన్ బర్త్ అంటే కన్యక ద్వారా గర్భవతి కావటం. సేస్ డాక్టర్స్. ఎవరు? ఇండియాలో డాక్టర్లు కాదు. ఏ డాక్టర్లు చెప్పారు? ఇప్పుడు మీకు చూపించాలి కదా. ఎవరట? 25. ఇది ఇంగ్లాండ్ దేశంలో. ఈరోజు చాలా అగ్రరాజ్యం కదండి బ్రిటిష్, అగ్రరాజ్యం బ్రిటిష్. 25 బ్రిటిష్ స్త్రీలు, పెళ్లి కాని వాళ్ళు, హ్యావ్ సాట్ IVF టు హ్యావ్ అ బేబీ ఇన్ ద పాస్ట్ 5 years. అంటే 25 కన్యకలను IVF పద్ధతి ద్వారా గర్భవతులుగా చేసిందటండి. ఎవరు? శాస్త్ర ప్రపంచం, వైద్య ప్రపంచం. ఇది వార్త, కట్టుకథ కాదు, వార్త ఇది. 5 సంవత్సరాల్లో 25 మంది కన్యకలను గర్భవతులుగా చేశారట. ఎవరి దగ్గరికి వెళ్ళి పడుకోలేదు. కేవలం పురుషుల్లో నుంచి శుక్రకణాన్ని తీసుకొని వచ్చి ఆమె అండాశయంలోని కింద మొదట చూపించానే, అండంలోనికి ప్రవేశపెట్టడం, అది చేసి గర్భవతులుగా చేశారు. మనిషికున్న జ్ఞానం చేతే కన్యకును గర్భవతిగా చెయ్యగలేనిది దేవుడు. మనిషికి బాబాయన చెయ్యలేడా? చెప్పండి. యేసు అలా పుట్టలేడా? కన్యక గర్భం ధరించగలదా లేదా? ఇప్పుడు మీరు చెప్పండి. మరియమ్మ గర్భం ధరించగలదా? ఎస్, ధరించగలదు. ఒకవేళ నిజంగా మీకు డౌట్ ఉంటే ఏమండి, ప్రశ్న కొట్టండి. గూగుల్ ఉంది కదా, ఏదో పనికిమాలిదని నమ్ముతారు మీరు గూగుల్ని. ఆ గూగుల్లోకి వెళ్ళి ఇదిగో నేను టైప్ చేశాను, కెన్ అ వర్జిన్ గివ్ బర్త్, అంటే ఒక కన్య కనగలదా అనే ప్రశ్న. కన్య కనగలదా అని ప్రశ్న ఇస్తే ఇక్కడ సమాధానం నో అని వచ్చిందా, ఎస్ అని వచ్చింది? చూడండి, ఎస్ అంటే కన్య కనగలదు. పురుషుని ఎరిగింది కన్య ఎందుకు అవుతుంది? వివాహితురాలు అవుతుంది. కానీ ఇక్కడ పురుషుని ఎరుగకుండానే కన్యక గర్భవతి కాగలదని ప్రపంచ శాస్త్రవేత్తలు, ప్రపంచ వైద్య బృందాలు అంగీకరించాయి. ఇప్పుడు చెప్పండి, యేసు పుట్టుక కన్యక ద్వారా జరిగిందా లేదా? ఒప్పుకొని తీరాలి ఎవడైనా. ఇది ఒప్పించడం అంటే.